జెడ్పీ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. టీడీపీ పోటీలో లేకపోవడంతో కడప జెడ్పీ చైర్మన్ పదవి వైసీపీ వశం కానుంది. మెజారిటీ సభ్యులు తమ వైపు ఉన్నా వారు చేజారిపోకుండా జెడ్పీటీసీ సభ్యులను వైసీపీ క్యాంప్కు పంపింది. కాసేపటి క్రితమే హైదరాబాద్ క్యాంప్ నుంచి కడప శిబిరానికి వైసీపీ జెడ్పీటీసీలు చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయమని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎన్నికకు వైసీపీకి లైన్ క్లియర్ అయింది. జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని చైర్మన్ గా ఎన్నుకునే అవకాశాలున్నాయి. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక కొనసాగుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. టీడీపీ పోటీలో లేకపోవడంతో కడప జెడ్పీ చైర్మన్ పదవి వైసీపీ వశం కానుంది. మెజారిటీ సభ్యులు తమ వైపు ఉన్నా వారు చేజారిపోకుండా జెడ్పీటీసీ సభ్యులను వైసీపీ క్యాంప్కు పంపింది. కాసేపటి క్రితమే హైదరాబాద్ క్యాంప్ నుంచి కడప శిబిరానికి వైసీపీ జెడ్పీటీసీలు చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయమని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎన్నికకు వైసీపీకి లైన్ క్లియర్ అయింది. జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని చైర్మన్ గా ఎన్నుకునే అవకాశాలున్నాయి. తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ఎంపీపీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేయడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. వైసీపీకి 27 మంది ఎంపీటీసీల బలం ఉండడంతో వారు చేజారిపోకుండా వారం రోజుల నుంచి వారిని క్యాంప్లో ఉంచారు. పోలీస్ బందోబస్తు నడుమ ఎంపీటీసీలు ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్లారు. వీడియో చూపిస్తాను కట్ చేసి పెట్టమని చెప్పు. తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ఎంపీపీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేయడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఇక వైసీపీకి 27 మంది ఎంపీటీసీల బలం ఉండడంతో వారు చేజారిపోకుండా వారం రోజుల నుంచి వారిని క్యాంప్లో ఉంచారు. పోలీస్ బందోబస్తు నడుమ ఎంపీటీసీలు ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, లక్ష్మీదుర్గ మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి ఈ ఎంపీపీకి సంబంధించి తిరుపతి రూరల్ కి సంబంధించింది. దీంతో పాటు ఇంకొన్ని చోట్ల కూడా ఎంపీపీ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు కానీ లేదంటే శాంతి భద్రతలకు ఇబ్బంది రాకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు వైసీపీ క్యాంపు రాజకీయాల నుంచి
ఎంపీపీలను తీసుకొచ్చేటప్పుడు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళ బస్సు ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే పూర్తి భద్రతను కూడా కల్పించారు. ముందు ఒక వెహికల్, వెనకాల ఒక వెహికల్ పెట్టి వాళ్ళకు కూడా పూర్తి భరోసాను కల్పించినటువంటి పరిస్థితి. గతంతో పోలిస్తే గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్పినట్టే వ్యవహరించి పూర్తిగా కొమ్ముగాసి దౌర్జన్యాలకి అండగా నిలబడిన పరిస్థితి. అయితే అలా కాకుండా ఈ రోజు ఎక్కడికక్కడ వైసీపీకి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అండగా నిలబడి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి ఎంపీపీ ఎలక్షన్ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ముందుగానే రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఫిరాయింపులు కావచ్చు ఇంకోటి ప్రోత్సహించలేదు. ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు రావచ్చన్నారు. వాళ్ళని బలవంతంగా చేయడం కానీ చేయలేదు. గతంలో ఎంపీపీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా నామినేషన్లు చించేసి ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా అన్ని ఏకగ్రీవం చేసుకున్న పరిస్థితి. అలా ఎన్నికైనటువంటి వాళ్ళని కూడా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూర్తిగా హుందాగానే వ్యవహరించడంతో పోలీసు బందోబస్తు కల్పించడంలో కూడా నాని కూడా పోలీసులకి పూర్తి బందోబస్తు సహకరించాలని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. దీంతో ఎంపీపీ ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్ష్మీ దుర్గా. ఓకే దినేష్, థ్యాంక్ యూ.